హాయ్ ఆల్ అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్ అండి. నేనైతే ఈరోజు చింతపండు పులిహోర చూపించాలనుకుంటున్నాను. మరి న్యూ ఇయర్ స్పెషల్కి చేస్తున్నాను కాబట్టి నా స్టైల్ ఎలా ఉంటుందో చూపించాలనుకుంటున్నా. దానికోసం మనం ఫస్ట్ నేను 2 కప్స్ 2 డబ్బాలు రైస్ తీసుకున్నానండి. ఈ కప్పుతో 2 కప్స్ రైస్ తీసుకున్నాను. అలాగే దానికి సరిపడిన చింతపండు పులుపు ఎక్కువగా ఉంటేనే చింతపండు పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకని చింతపండు ఎక్కువగానే తీసుకున్నానండి. అంటే 3 పెద్ద నిమ్మకాయల అంత సైజ్ అనమాట చింతపండు అంత తీసుకున్నా. చింతపండు పులిహోరకి చింతపండు ఎక్కువే తీసుకోవాలండి. అప్పుడే ఆ పులుపు మొత్తం అన్నం లాగేస్తుంది. కొంచెం తీసుకున్నాం అనుకోండి మనం సరిపోతుందని, అది అన్నం పీల్చేస్తుంది కాబట్టి తర్వాత చప్పగా అయిపోతుంది. రెగ్యులర్గా చేసుకునే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి అలా తీసుకుని మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి 2 అండి. ఇంకా తర్వాత పోపు దినుసులు అవన్నీ కామన్. ఓకే, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నేనైతే 2 స్పూన్స్ ఘీ యాడ్ చేశాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేస్తున్నానండి. ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత రైస్కి సరిపడా పోపు దినుసులు యాడ్ చేశానండి. వేగనివ్వాలి, కొంచెం రెడ్డిష్ కలర్ రావాలి. నేను ఆల్రెడీ వేయించిన పల్లీలే వేయాలనుకుంటున్నానండి, అందుకని పల్లీలు లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇప్పుడైతే పోపు గింజలు వేగనిద్దాం. వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి. మీకు డౌట్ రావచ్చు నేను ఎండుమిర్చి వేయలేదని. ఎండుమిర్చి ఎందుకని వేయలేదంటే మిరప పంటకి ఎక్కువ పెస్టిసైడ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది అంటున్నారని. ఇంకా మరి పచ్చిమిర్చి వేగనివ్వాలి. మనం చింతపండు పులుసు యాడ్ చేయాలండి. ఈ పులుసులో ఉడికిన పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటుంది. మనం తీసుకున్న పులుసు అంతా తాలింపులో యాడ్ చేయాలి. ఇందులోనే ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఒక 1/2 స్పూను పసుపు యాడ్ చేసామండి. రుచికి సరిపడా కళ్ళుప్పు కూడా యాడ్ చేస్తున్నానండి. చింతపండు పులిహోరకి కొద్దిగా ఉప్పు ఎక్కువగానే పడుతుంది, అందుకని 2 టీ స్పూన్తో 2 స్పూన్లు సాల్ట్ యాడ్ చేశాను, ఫుల్ స్పూన్స్. ఇప్పుడు నేనైతే నా స్టైల్ కాబట్టి కొంచెం నేను ఎండుమిర్చి యూజ్ చేయట్లేదు కదండి. ఎండుమిర్చియే మనకి కలర్ఫుల్ పులిహోరలో, కానీ ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు 1.5 స్పూన్ కారం కూడా యాడ్ చేశానండి. చిన్న లెమన్ సైజ్ అంతా బెల్లం కూడా యాడ్ చేశానండి. ఇదే మనకి టేస్ట్ యాడ్ చేసేది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వేలో ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీగా ట్రై చేయండి. ది బెస్ట్ రెసిపీ అని మీరు చెప్తారు. ఇది మాత్రం నిజంగా చెప్తున్నానండి. మా పిల్లలు చాలా ఇష్టపడి తింటారు, అందుకే మీకు చూపిస్తున్నా. ఆయిల్ బయటకు వచ్చే వరకు సిమ్లో పెట్టేసి ఉడకనివ్వాలండి. ఇది బాగా దగ్గర పడుతుంది చింతపండు పులుసు. అప్పుడు చూపిస్తాను మీకు ఎప్పుడు ఆపాలో స్టవ్. ఒక 10 మినిట్స్ అయితే కంపల్సరీగా సిమ్లో పెట్టేసి లిడ్ పెట్టేసి ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదండి, కనిపిస్తుంది కదా క్లియర్గా, ఉడికిపోయిందండి పర్ఫెక్ట్గా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకుని దింపేసుకోవడమేనండి. ఒక్కసారి సాల్ట్ కొంచెం అంటే మనకు నోటికి కారం తగలాలి కదా, అదంతా కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఇంకా మనం దీన్ని రైస్లో మిక్స్ చేసుకోవడమేనండి. చూద్దాం. ఇప్పుడు మనం ముందుగానే బేసన్లోకి తీసుకోవాలండి. ఈ రైస్ మొత్తం కొంచెం చల్లారనిస్తే మనకి మెత్తబడకుండా ఉంటుంది. ఇప్పుడు పులుసు మొత్తం దీనిలో యాడ్ చేస్తున్నామండి రైస్లో. మీకు అవైలబుల్గా ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చండి. నాకు అందుబాటులో లేక ఇంగువ వేయలేకపోయాను. మనం చాలా డిఫరెంట్ స్టైల్స్లో
అసలు కుకింగ్ అంటే మనకు అవైలబుల్గా ఉండే వస్తువులతోటి మనము క్షణాల్లో టేస్టీగా రెసిపీ చేయడమేనండి అసలుకు. ఆల్రెడీ వేయించుకున్న పల్లీలు కూడా యాడ్ చేస్తున్నానండి. నేను ఇవి ఆల్రెడీ వేయించి పలుకులు పక్కకు తీసి పెట్టుకున్నాను. అవి కూడా యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి పక్కకు పెట్టేసేయాలండి. ఎప్పుడైనా పులిహోర ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాతే చాలా టేస్టీగా ఉంటుంది. చేసిన వెంటనే తింటే మనకు అంత టేస్ట్ అనిపించదు కదా. చక్కగా మన టేస్టీ పులిహోర రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేయడానికి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.